అందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ గోవిందయ్య, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ని, చిత్తూరు యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ని. ఈరోజు జూన్ 21 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ గ్రౌండ్లో డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు మనం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మొట్టమొదట యోగా మన గౌరవనీయులైన మోడీ సారు, ప్రధానమంత్రి గారు యోగా యొక్క ఉపయోగాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని 2014వ సంవత్సరం ప్రపంచ దేశాల ఐక్య వేదికలో భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పే యోగా ప్రాధాన్యతను అన్ని దేశాల వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ ఒకటి పెట్టుకొని దాన్ని ఫాలో అయితే అన్ని దేశాలు సస్యశ్యామలంగా ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ విషయానికి 195 దేశాలలో 177 దేశాలు అంగీకరించాయి. ఆ రోజు నుండి ఆమోద ముద్ర పడింది. కాబట్టి ఆ మరుసటి సంవత్సరం అయిన 2015 మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ లెక్కన ఇది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అసలు జూన్ 21 రోజు ఎందుకు కేటాయించారు అంటే, సంవత్సరానికి 365 రోజుల్లో ఈ రోజు అత్యంత ఎక్కువ సమయం పగటిపూట ఉన్నటువంటి రోజు, అత్యంత తక్కువ సమయం రాత్రిపూట ఉన్నటువంటి రోజు. కాబట్టి ఈ ప్రత్యేకతను గుర్తించి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు జూన్ 21వ తేదీ మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఆయన ఆదేశాన్ని ప్రకారం ప్రపంచ దేశాలన్నీ ఆమోద ముద్ర వేసి మనం అందరూ జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, మెడికల్ డిపార్ట్మెంటు, స్టూడెంట్స్, ఎమ్మెల్యేలు, చిత్తూరు జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, యోగా గురువులు అందరూ దాదాపు 4000 మందికి పైబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. రకాలు జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము. కర్మయోగం ఎందుకు చెప్పబడింది? ప్రతి భారతీయుడు దేహదారుఢ్యం కలిగి బలంగా ఉండాలి అని. భక్తి యోగం ఎందుకు చెప్పబడింది? ప్రతి భారతీయుడు ఆధ్యాత్మికంగా దైవభక్తిలో డెవలప్ కావాలని. తర్వాత జ్ఞానయోగం ఎందుకు చెప్పబడింది? ప్రతి భారతీయుడు అత్యంత మేధాశి సంపన్నుడై దేశానికి, ప్రపంచానికి, సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో అత్యంత మేధాశక్తి కలిగి మరింత ఇంటెలిజెంట్గా తయారు కావాలని. లాస్ట్ది రాజయోగము. రాజయోగం అంటే ఈ జీవితానికి పరమార్థం. ఇన్ని విలువలు ఉన్నటువంటి యోగాని అందరూ అనుసరించినట్లయితే మన దేశము, అలాగే ప్రపంచ దేశాలు కూడా పీస్ఫుల్గా ఉంటూ మంచి ఆరోగ్యంగా ఉంటూ విశ్వానికి మంచి స్వస్థత కలుగుతుందని గౌరవనీయులైన మోడీ గారు ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రెడిట్స్ గోస్ టు అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు. నమస్తే.